అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు. మన రాష్ట్రానికి ఇప్పుడు అత్యవసరం ఖచ్చితంగా కావాల్సింది రాజధాని. ఈ రెండింటిని పూర్తి చేస్తేనే ఏ పార్టీకైనా మనుగడ. ఈ రెండిటి విషయంలో నిబద్ధతగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీలను నమ్ముతారు. ఈ రెండిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, రాజధానిని నాశనం చేసి పడేశారు కాబట్టి జనం జగన్మోహన్ రెడ్డి గారిని దించేశారు. నాట్ ఓన్లీ రాజధాని, ఆయన చాలా నాశనం చేశారు, అందులో రాజధాని కూడా ఒకటి. సో ఇప్పుడు చంద్రబాబు గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ రెండింటి విషయంలో. 2029లో కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పాలి అంటే ఈ రెండింటి విషయంలో వాళ్ళు చూపే నిబద్ధత చాలా కీలకం, వారు చూపించే రిజల్ట్స్ చాలా కీలకం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, చాలా క్లారిటీగా చెప్పారు ఆయన. చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641. సో ముహూర్తాలు పెట్టేశారు రెండు కీలకమైన ప్రాజెక్టులకి. పోలవరం ఏమో 2027లో పూర్తి చేస్తాం, అమరావతి తొలి దశ ఏమో 2028లో పూర్తి చేస్తాం. ఎస్, ఇది 2026 ఆగస్టు, 2027 ఆగస్టు లేదా జూలైలో పోలవరం, 2028 ఆగస్టు లేదా జూలైలో సేమ్ టైంలో అమరావతి. ఈ 3 ప్రాజెక్టులు చాలు కూటమిని సేఫ్ జోన్లో పెట్టడానికి. ఈ 3 ప్రాజెక్టులు చాలు కూటమి పట్ల కొంత సానుకూలత క్రియేట్ చేయడానికి. ఖచ్చితంగా 4 స్తంభాలండి. కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలంటే 4 కీలకమైన స్తంభాలు. అందులో ఒకటోది 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు చూసారా నారా లోకేష్ గారి పాదయాత్రలో. అందులో 20 లక్షలు కాదు కానీ ఒక 10 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా చాలు. అండ్ 23 లక్షల పెట్టుబడులు వచ్చేసాయి, 23 లక్షల పెట్టుబడులు వచ్చేసాయి అని కబుర్లు చెప్తున్నారు చూసారా. 23 లక్షల పెట్టుబడులు కాదు కానీ ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు కానీ ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా సాకారమైనా చాలు. నిజం కావాలి, నిజాయితీ కావాలి. ఈ అనుకూల మీడియాలో ఈ వార్తలు కాదు. సో ఇది ఒకటో స్తంభం. నిజంగా 10 లక్షల మందికి జెన్యూన్గా ఉద్యోగాలు ఇవ్వండి, నిజంగా జెన్యూన్గా 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురండి, గ్రౌండింగ్ చేయండి, చాలు. అది ఒకటో స్తంభం కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి. ఇక రెండో స్తంభం ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమలో ఆల్రెడీ 1,00,000 కోట్లతో ఉద్యాన ప్రాజెక్ట్ ఒకటి ప్రకటించారు. అండ్ రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు అక్కడ పెడుతున్నారు. అండ్ ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ఒక ఫైనాన్షియల్ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా రకరకాల అనుబంధ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. దాదాపుగా 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సో ఇది కొనసాగించాలి. అటు రాయలసీమలో ఆ ప్రాజెక్టు కొనసాగించాలి, ఉత్తరాంధ్రలో దీనికి అనుబంధంగా అనుకూలంగా వచ్చేవాటిని కొనసాగించాలి. ఇది రెండో స్తంభం అవుతుంది. ఇక మూడో స్తంభం పోలవరం ప్రాజెక్టు. ఏదైతే 2027 ఖరీఫ్ నాటికి నీళ్ళు ఇస్తామని చెప్తున్నారో నిజంగా దాన్ని చేసి చూపించాలి. 2027 ఖరీఫ్లో నీళ్ళు ఇస్తే 2028, 2029లో రైతులు దాన్ని ఆస్వాదిస్తారు, పోలవరం ఫలితాలు అందుకుంటారు. 1970s నుంచి అంటే దాదాపు 5 దశాబ్దాల నుంచి కూడా రాష్ట్ర ప్రజల, రాష్ట్ర రైతుల ఆశ పోలవరం ప్రాజెక్ట్ అనేది. ఇప్పటిది కాదు అది. అండ్ గత 22 సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు గురించి రైతులు తపస్సు చేస్తూనే ఉన్నారు. సో దాన్ని సాకారం చేసుకోవాలి. సో అది సాకారం చేయాలి 2027లో. అది మూడో స్తంభం. ఇక నాలుగో స్తంభం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు సంబంధం లేకుండా ఆశగా ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి పనులు తొలి దశ పూర్తి చేయాలి. ఏదో కబుర్లు చెప్పకుండా అవినీతి జరుగుతుంది, అమరావతిలో స్కామ్స్ జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోంది. ఎస్, రూపాయి తింటున్నారు, రూపాయిలో ఒక 10 పైసలు 20 పైసలు తింటున్నారు, బిల్లులు ఇవ్వడానికి కమిషన్లు తీసుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు అమరావతి పనుల్లో అవినీతి జరుగుతుంది. అదంతా సహజమే. కానీ మాకు కావాల్సిందేంటి? నిర్మాణం జరిగిందా లేదా, రాష్ట్రానికి రాజధాని కట్టి చూపించారా లేదా, రాజధాని రూపురేఖలు వచ్చాయా లేదా. కబుర్లు కాదు, అనుకూల మీడియాలో వార్తలు కాదు, ఆ మంత్రి నారాయణ గారు వారానికి ఒకసారి చెప్పే సోది కాదు. అసలు వాస్తవంగా అక్కడ నిర్మాణం ఎలా ఉంది, నిర్మాణం ఫలితం ఎలా ఉంది. సో కళ్ళెదురుగా కళ్ళకు కట్టినట్టు చూపించారా లేదా,
రాష్ట్ర రాజధాని రూపురేఖలు వచ్చాయా లేదా, రైతులు ఇచ్చిన భూమికి న్యాయం చేశారా లేదా, భూములు ఇచ్చి త్యాగాలు చేసిన రైతులకు తగిన న్యాయం జరిగిందా లేదా, ఆ ఫలితం ఉందా లేదా, అది మాత్రమే చూస్తారు జనం. ఇది 4వ పిల్లర్. ఈ 4 స్తంభాలు కూడా సరిగ్గా ఉంటే, సవ్యంగా ఉంటే 2029లో కూటమికి తిరిగి ఉండదు. సో అందుకే ఇందులో 2 ఆల్రెడీ చెప్పారు, ఇంకో 2 2027, 28 ముహూర్తం పెట్టారు. చూద్దాం ఎంతవరకు చేస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ.